ఇసుక తీస్తే దోసడు నీళ్లు తగ్గిపోతాయని చెప్పిన సామెలు ఇప్పుడు ట్రాక్టర్ల కొద్దీ ఇసుక తరలిస్తుంటే లక్షలు తీసుకొని గప్చుప్పయ్యాడా అని రైతులు ప్రశ్నిస్తా ఉన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇసుక అక్రమ రవాణాని మమ్మల్ని అమాయకులు చేసి నమ్మించి ఓట్లు వేయించుకొని ఇప్పుడు తను ఇసుక తీస్తే తప్పు కాదా అంటూ నిరసన తెలుపుతున్నారు. గ్రామాల్లోకి వచ్చిన ఎమ్మెల్యే మందుల సామెలను ఇదే విషయమై రైతులు ప్రశ్నిస్తే ప్రభుత్వ అనుమతితోనే ప్రభుత్వ నిర్మాణాలకు మాత్రమే ఇసుక తరలిస్తున్నామని చెప్పడం గమనార్హం. యాదాద్రి థర్మల్ ప్లాంట్, ఖమ్మం మున్నేరు వాగు సేఫ్టీ వాల్ నిర్మాణానికి ప్రభుత్వ ఇసుక అడిగిందని ప్రభుత్వ అనుమతితోనే ఇసుక తరలిస్తున్నామని చెప్పుకుంటున్నాంట. ఇక పాప అట్లా కాకుండా నాకు ఇల్లు కూడా లేదన్నావు కదా నువ్వు ఇప్పటి గతంలో, ఆ ఇల్లు కట్టుకోవడానికి అలరించకపోతున్నావు మొత్తం ఇసుక అని చెప్పు, నమ్ముతారు జనం. దేనికోసం అంటాయా అంటే ఇగో ఇక్కడ మున్నేరు వాగు సేఫ్టీ వాల్ కోసం అంట. మరి మున్నేరు వాగు, ఖమ్మం మున్నేరు వాగు సేఫ్టీ వాల్ కోసం ఈ నుంచి తీసుకుపోవాలన్నా ఇసుక? ఆడలేదా? ఒకటి యాదాద్రి థర్మల్ ప్లాంట్ కోసం అంట. ఇసుక ఏడుకోతుందా అంటే గాడిపోతుందంట. మరి ఆడిపోతే ఓ లెక్క పత్రము, ఓ కాగితము, దానికి ప్రభుత్వం నుంచి అనుమతి ఇవన్నీ ఉంటాయి కదా, మరి అవన్నీ ఎందుకు లేవు? ఒకవేళ ప్రభుత్వము ఇసుక చేయాలనుకుంటే అర్ధరాత్రి పూట్ల చీకట్లా ఎందుకు చేసుకోవాల్సినటువంటి అవసరం వస్తుంది? అక్కడ చేసుకొచ్చినటువంటి ఇసుక తీసుకొచ్చి ఓ దగ్గర డంపులు ఎందుకు చేసుకోవాల్సినటువంటి అవసరం వస్తుంది? ఇసుక దందా ఎంత జోరుగా నడుస్తూ ఉంది, ఒక్కొక్క ఇసుక ట్రాక్టర్ మీద ఎమ్మెల్యే గారికి ఎంత పోతా ఉంది, ఇవన్నీ ఆ స్థానికంగా ఉన్నటువంటి నాయకులు, ఆ ప్రజలే ఆరోపిస్తూ ఉన్నారు. ఇదే తుంగతుర్తి ఇసుక దందా మీద ఒక లాయర్ గారు ఉంటుండే, ఆయన పేరు ఏం పేరా ఏదో ఉంటుండే. తుంగతుర్తిలో ఒకసారి దెబ్బలు పడ్డాయి చూసినాం, కొట్లాడుకుని చూసినాం, ఆయన దెబ్బలు తాకినాయి. మరి ఇప్పుడు ఆ లాయర్ ఎక్కడ పోయిండు? ఆ లాయర్ అనుకున్న వాళ్ళు ఎక్కడ పోయిర్రు? ఆ తుంగతుర్తి ఇసుక మీద ప్రశ్నించిన వాళ్ళు ఎక్కడ పోయిర్రు? మంత్ర సామాలు చేస్తున్నటువంటి అక్రమ దందా కనపడతలేదా వాళ్ళకు? ఎక్కడ పోయిర్రు వీళ్ళంతా? సో కాబట్టి ఈ విధంగా తుంగతుర్తిలో కూడా జోరుగా ఇసుక దందా నడుస్తూ ఉంది. ఎమ్మెల్యే గారు నాకేం తెలియదు, నాకు సంబంధమే లేదు అంటాడు. అదే పార్టీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలే ఆ రీచ్ల దగ్గరికి పోయి ఇగో ఇట్లా జరుగుతూ ఉందా, ఈ విధంగా చేస్తూ ఉన్నాడు మా ఎమ్మెల్యే, మీవేదో నమ్మిన కోట్లు వేస్తే గిట్లా చేస్తూ ఉన్నాడు అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉంటారు. అంటే ఏది నమ్మాలి ప్రజలు? నీ సొంత పార్టీ కార్యకర్తలే చెప్తా ఉన్నారు. అంటే నీ దందా ఏ రేంజ్లో ఉందో చూడు. సో కాబట్టి ఈ విధంగా మందుల సామల ఇసుక దందా జోరుగా నడుస్తూ ఉందన్నమాట అక్కడ. ఇక పాలమూరు ఎమ్మెల్యేల జోరు దందా, ఇంకా ఇటు పాలమూరు వాళ్ళు, ఇక అటు వరంగల్లో చేస్తూ ఉన్నారు. మురుగులో మన సీతక్క దందా, ఇసుక దందా, మట్టి దందా మంచిగా. ఇటు కరీంనగర్లో మన పొన్నం ప్రభాకర్ గారు అద్భుతమైనటువంటి యాష్ దందా చేస్తూ ఉన్నాడు. ఇక మరి మా నల్లగొండలో మందుల సామలు ఇసుక దందా చేస్తూ ఉన్నాడు. మరిగా పాలమూరులో ఏం పాపం చేశారు? పాలమూరులో కూడా వాళ్ళ పాపం చూపించుకోవాలి కదా. ఇక ఇది వాళ్ళ కథ. మరోవైపు దుందుబి నది పరివాహక ప్రాంతంలో ప్రజలు కంటికి రెప్పలా కాపాడుకుంటున్న ఇసుక మేటలను కాంగ్రెస్ ఎమ్మెల్యే కూచుకుల్ల రాజేష్ రెడ్డి అక్రమంగా కొల్లగొడుతున్నారని ఆ ప్రాంత ప్రజలే ఆరోపిస్తా ఉన్నారు. ఎదిరించిన వారిని బెదిరించి దాడులు చేసి నోళ్లు మూయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. అనుమతులు ఉన్నాయంటూ అక్రమంగా రోజుకు 10ల సంఖ్యలో భారీ టిప్పర్లతో అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని స్థానికులే చెబుతా ఉన్నారు. చూడండి ఎట్లా ఉంది కథ. ఇంత జరుగుతున్నా రెవెన్యూ మైనింగ్ శాఖ అధికారులు స్పందించడం లేదు. అంటే అధికార పార్టీ అంటే భయమే అని మేడిపూరు, పొల్మూరు, గుట్టలపల్లి గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. గత ప్రభుత్వ సమయంలో ఇక చూడండి ఈయన ఏం చేసిండు, మొత్తము ఇసుక తీసుకొచ్చి డంపులు చేసుకొని అక్కడ అంతా కొట్టుకుపోతా ఉన్నాడంట దుందుబు నది పరివాహక ప్రాంతంలో. ఇదంతా చేస్తూ ఉంటే మరి రెవెన్యూ వాళ్ళు, మైనింగ్ వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? చేతులు మూసుకొని కూర్చున్నారు. వాళ్ళు ఏం చేస్తారు? ఈ గత ప్రభుత్వ సమయంలో అసలు ఇసుక తరలింపు అనేదే లేదని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉదయం రాత్రి తేడా లేకుండా ఇసుక తరలిస్తున్నారని ఎమ్మెల్యే కూచుకుల్ల రాజేష్ రెడ్డి కనుసన్నల్లోనే ఎంత జరుగుతుందని ప్రజలు ఆరోపిస్తూ ఉన్నారు. సో అధికార పార్టీ అండతో ఏకంగా దుందుబి నదిలోకి రోడ్డు వేసి రోజుకు 500 ట్రాక్టర్లకు ఇసుక అక్రమంగా జిల్లా దాటుతున్నది. ఉమ్మడి పాలమూరు జిల్లాలోనే కాంగ్రెస్ పాలిత నియోజకవర్గం అచ్చంపేటలో ఇదే పరిస్థితి ఉన్నది. రోజుకు దాదాపు 600 ట్రాక్టర్ల మొరం తరలించి ఇసుకలాగా మార్చి దాన్ని అక్రమ రవాణా చేస్తున్నారంట. వీళ్ళు ఇంకా మోతేవారు. ఈయననేమో ఇసుక అమ్ముకుంటే ఈ అచ్చంపేట ఎమ్మెల్యే గారేమో దాన్ని ఏం చేస్తున్నాడు? ఆయన కనసన్నల్లో ఏం జరుగుతూ ఉంది? 600 దాకా మొరం తీసుకొచ్చి ఆ మొరాన్ని ఇసుక లెక్క మార్చి దాన్ని అమ్ముకుంటుండంట. ఇదంతా స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ ఆదేశాలతోనే జరుగుతుందని, ఇప్పటి వరకు 30 కోట్ల విలువ చేసే మట్టిని ఇసుకగా మార్చి అక్రమంగా తరలించబడింది. మరోవైపు ఇసుక మట్టి అక్రమంగా తరలిస్తుంటే తమకు సమాచారం ఇవ్వాలని అధికారులు పైకి చెబుతున్న, ఫిర్యాదు చేస్తే మాత్రం మీకెందుకండి లేనిపోని సమస్యలు, చూసి చూడట్టు ఉండండి అంటూ ఉచిత సలహాలు ఇస్తున్నారని లింగాల, కొత్తకుంటపల్లి, కోమటికుంట, బాకారము, రామవరము, అంబడిపల్లి, దారారం గ్రామాల ప్రజలు వాపోతా ఉన్నారు.
అయితే ఏం చెప్తారు, ఇటు ఇసుక పోతుందయ్యా అంటే అందరికీ కనపడుతుందుకు, మీడియాలో కనపడుతుందుకేమో ఎక్కడ అక్రమ ఇసుక రవాణా అయినా మాకు ఫోన్ చేయండి అని నెంబర్లు ఇచ్చిపోతురట. ఇసుక సార్ ఇక్కడ ఇసుక కొడుతురు అని చెప్పి ఫోన్ చేస్తే అవసరమా సార్ మీకు ఇవన్నీ లేనిపోని తలకాయ నొప్పులు ఎందుకండి మీకు అని చెప్పేసి ఈ విధంగా ప్రజలకే రివర్స్లో ధమ్కిలు ఇచ్చేటువంటి పరిస్థితి చేస్తూ ఉన్నారు ఈ అధికారులు. అంటే ఇదంతా ఎమ్మెల్యే, స్థానిక మంత్రులు, మరి అల్లా హిల్స్ రెడ్డి వాటా ఎంత, ఇవన్నీ తెలియదని నడుస్తూ ఉందా వ్యవహారం అంతా. సో అంతా తెలుసుకోనే కదా, అంతా ఇదంతా దీనిలో భాగమే కదా. సో కాబట్టి ఇక చూడండి ఇట్లా. ఇక దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి చేస్తున్న ఇసుక మాఫియా అంతా ఇంత కాదని ఓ న్యాయవాది సాక్ష్యాలతో సహా మీడియా ముందుకు వచ్చారు. అక్రమంగా రాత్రి వేళల్లో ట్రాక్టర్లో రైతుల పొలాల గుండా ఇసుక తరలించడం వల్ల రైతుల పొలాలు పాడవుతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. పైప్ లైన్లు పలిగి నీటి సరఫరాకు ఇబ్బంది కలుగుతుందని పోలీసులకు, రెవెన్యూ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా చూసి చూడనట్టు వదిలేయాలని, అర్ధరాత్రి వేళ ఎక్కడికి వచ్చి చెక్ చేయమంటారంటూ దబాయిస్తున్నారని లాయర్ ప్రవీణ్ కుమార్ కూడా ఆరోపిస్తున్నారు. అంటే ఎవరైతే ఫిర్యాదు చేస్తూ ఉన్నారో మేము అర్ధరాత్రి పూట ఏడికి రావాలి, ఏడుకొచ్చి అది చేయాలని చెప్పేసి ఎవరైతే ఫిర్యాదు చేస్తున్నారో వాళ్ళ మీద ధమ్కిస్తున్నట్టు అధికారులు. చూడడానికి ఇట్లా ఉంది కథ. వివిధ శాఖల అధికారులకు ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి నేరుగా లంచాలు పంపించి మేనేజ్ చేస్తున్నారని న్యాయవాది చెప్తా ఉన్నాడు. ఎమ్మెల్యే రైట్ హ్యాండ్ అంటూ, లెఫ్ట్ హ్యాండ్ అంటూ ప్రశ్నించే వారిని బెదిరిస్తూ ఇష్టానుసారంగా దర్జాగా దేవరకద్రలో ఇసుక మాఫియా నడుస్తుందని స్థానికులు, న్యాయవాది ప్రవీణ్ ఆరోపిస్తూ ఉన్నారు. ఇక ఇట్లా ఈ విధంగా నడుస్తూ ఉంది. అది వరంగల్ జిల్లా అయినా, కరీంనగర్ జిల్లా అయినా, మహబూబ్నగర్ జిల్లా అయినా, నల్లగొండ జిల్లా అయినా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే అవినీతి వసూళ్లు, అక్రమ ఇసుక దందా జోరుగా జరుగుతున్నదన్నమాట క్లియర్ కట్గా అర్థమవుతా ఉంది. ఈ విధంగా మన మంత్రులు, ఎమ్మెల్యేలు, మనం ఎన్నుకున్నటువంటి ఈ ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు ఈ విధంగా ఇసుక బుక్కుతూ ఉన్నారనమాట. ఏడుకి అందిన కాడికి దోసుకొని లటక్కున లోపల వేసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ విధమైనటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది మిత్రులారా. ఇట్లా ఇందులో మన మంత్రులు గారు కావచ్చు, సీతక్క కావచ్చు, వీళ్ళందరూ కూడా బాగానే గట్టిగానే అరుచుకుంటున్నటువంటి పరిస్థితులు కనపడతా ఉన్నాయి.